హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారో? ఈరోజు మనం వాణి కిచెన్లో చికెన్ కర్రీ గ్రేవీతో చాలా టేస్టీగా యమ్మీగా ఉండేలా చికెన్ కర్రీ తయారు చేద్దాము. హాయ్ అండి, వాణి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. దానికోసం ఒక ఆనియన్ కట్ చేసి మంచి ఫ్రై చేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలిపేశాను. ఇలా చాలా బాగుంటుంది. ఆనియన్స్ అయితే 70% అనేది వేగాలి. తర్వాత చికెన్ అండి, ఫ్రెష్ చికెన్ అండి, మంచిగా నీట్గా వాష్ చేసి నేను ఉడకపెట్టుకుంటున్నాను. 3 times వాష్ చేశాను చికెన్ మంచిగా వాష్ చేసి మనం వండుకోవాలి. లేకపోతే లేని అనారోగ్యాలు వస్తాయండి. బయట ఫుడ్ అయితే అస్సలు మంచిది కాదు. ఇలా ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా మంచి యమ్మీగా ఉంటే పిల్లలగిన చాలా చాలా బాగుంటుందండి. పిల్లలగిన మంచిగా హెల్తీగా ఉంటారండి. బయటనేమో ఫామ్ ఆయిల్ బాగుండదండి. ఫామ్ ఆయిల్ పోసి వండుతారు. ఇలా మనం ఇంట్లోనే చక్కగా వండుకోవచ్చండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. చికెన్ వేసాక మంచి కలిపి పక్క పెట్టండి. ఒక 5 minutes చూడండి, ఇట్లా నీరు పేరింది పైకి. మళ్ళీ కలిపి కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వండి. చాలా టేస్టీగా యమ్మీగా అవుతుందండి. చూడండి, మధ్యలో మూత పెడుతూ తీసి కలుపుతున్నాను. ఒక 50% ఉడకాక ఉప్పు కారం వేస్తున్నాను. కారం టేస్ట్కి సరిపడా కారం వేస్తున్నాను. చూడండి, కారం వేసినాక బాగా కలపండి. మంచిగా పీసెస్కి పట్టేటట్టుగా కలపండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ అండి, సాల్ట్ వేస్తున్నాను. మీ ఉప్పు కారం మీ తినే మోతాదు వేయండి. నేను చికెన్లకి ఎక్కువ మంచి ఘాటు ఉండాలి కాబట్టి ఎక్కువనే వేసాను కారం ఉప్పు. బాగుంటుందండి. చికెన్ అయితే ఎట్లయినా చికెన్కి ఎక్కువనే పడుతుంది ఉప్పు కారము. చూడండి, చాలా బాగుంది. గ్రేవీ అయితే చాలా బాగా వస్తుందండి. నేను పుదీనా కొత్తిమీర వాష్ చేసుకొని తరిగి పెట్టుకున్నానండి. పుదీనా కొత్తిమీర వేస్తున్నాను. మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చికెన్ అయితే ఆల్మోస్ట్గా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. తర్వాత మసాలా వేస్తున్నానండి, గరం మసాలా. చూడండి, బాగా అయితే చికెన్ అయితే టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది. చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. నా వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా వీడియో కావాలన్నా ఏదైనా రెసిపీస్ కోసం అనేది కామెంట్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. నా రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఓకే అండి, బాయ్ అండి. మళ్ళీ వీడియోలో కలుసుకుంటాం.